భూమా బాలరెడ్డి గారు ఎలా చనిపోయారంటారు? భూమా బాలరెడ్డి గారు మోటార్ సైకిల్ మీద ట్రావెల్ చేస్తుంటే జీప్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయారండి. అందులో మా కజిన్ బ్రదర్ సుభాష్ రెడ్డి గారిని, మా బ్రదర్ మా పెదనాన్న గారిని అందరినీ ముద్దాయిలు పెట్టారు. ఆ కేసు కూడా కొట్టివేశారండి అప్పుడే. సుభాష్ రెడ్డి గారు యాక్సిడెంట్ కాదు చంపారు అంటుంటారు కదా? లేదండి, అది వాళ్ళు చంపారని అంటున్నారండి, కానీ అది యాక్సిడెంట్ అండి, కంప్లీట్గా యాక్సిడెంట్. వీళ్ళు జీప్లో వస్తున్నారు, ఆయన మోటార్ సైకిల్ మీద పోతున్నారు, ఆ వెనక తగిలినందువల్ల యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ చనిపోవడం జరిగిందండి. అంటే ప్రజల్లో అయితే మరోలా ఉంది. నంద్యాలలోని ఒక చక్కెర ఫ్యాక్టరీ విషయంలో రైతులతో పంచాయతీకి వచ్చినప్పుడు సుభాష్ రెడ్డి గారు కొద్దిగా గట్టిగా ఎదిరించి మాట్లాడడంతోనే భూమా బాలరెడ్డి గారు ఆయన్ని దండించారు, చంపదెబ్బ కూడా కొట్టారు. అది మనసులో పెట్టుకొని సుభాష్ రెడ్డి బాలరెడ్డిని అంటే నంద్యాల నుంచి ఆళ్ళగడ్డకు వస్తున్న సందర్భంలో అడ్డగించి హత్య చేశారు అని అంటుంటారు. అది కంప్లీట్ అబద్ధం అండి. అసలు మాకు చక్కెర ఫ్యాక్టరీకి సంబంధం లేదండి. అది నంద్యాల ఏరియాలో షుగర్ ఫ్యాక్టరీ ఉంది. నంద్యాల ఏరియాలో ఉన్న ఆ షుగర్ ఫ్యాక్టరీ వచ్చేసి గవర్నమెంట్ షుగర్ ఫ్యాక్టరీ అండి, ప్రజలకు సంబంధించి. ఈ ప్రైవేట్ ఫ్యాక్టరీ అనేది కాదండి. అప్పుడు గవర్నమెంట్ ఫ్యాక్టరీ అండి. గవర్నమెంట్ ఫ్యాక్టరీలో ఎలక్టెడ్ బాడీ ఉండేదండి. ఎలక్టెడ్ బాడీలో కూడా అక్కడ తిమ్మారెడ్డి అని చెప్పేసి, కోటపాటి తిమ్మారెడ్డి అని ఆయన ప్రెసిడెంట్ ఉండేవాడండి. అంతవరకే. కానీ అది ఇవన్నీ కూడా ఏంటంటే తర్వాత ఊహాగానాలలో అంటే దీంట్లోకి చాలా కూడా అంటుంటారనమాట. ఏమంటే ఈ వ్యాపారాలు చేసుకుంటూ వ్యాపారాలలో కొన్ని లావాదేవీలలో ఏదో తేడా వచ్చింది వాళ్ళిద్దరి మధ్యన అని చెప్పేసి కలిసి వ్యాపారాలు చేశారని కూడా అంటారు. అంటే ఇవన్నీ కూడా కరెక్ట్ కాదండి. ఏదంటే ఆ రోజు యాక్సిడెంటల్గా ఆయన వస్తున్నాడు, వీళ్ళు వస్తున్నారు, అదే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ రోజు జరగడం వల్ల వీళ్ళకి ఏంటంటే అది ఈయన చేశాడని అన్నారు. ఆ కేసు కూడా కొట్టేశారు. అదంతా కూడా ఇదండి. అయితే మళ్ళీ ఆ తర్వాత ట్రిపుల్ మర్డర్ జరిగింది అన్నారు కదా మీరు. ట్రిపుల్ మర్డర్ అంటే ఎవరి అనుచరులు? ఆయన ట్రిపుల్ మర్డర్ జరగడానికి ఏంటంటే ఇది యాక్చువల్గా ఇది జరిగినప్పుడు వెంటనే అంటే ఫిబ్రవరిలో సొసైటీ ఎలక్షన్స్ ఉన్నాయండి. సెంట్రల్ బ్యాంక్ ఎలక్షన్ ఉండిందండి. సెంట్రల్ బ్యాంక్ ఎలక్షన్స్లో 1982 అండి సెంట్రల్ బ్యాంక్ ఎలక్షన్ ఉండిందండి. ఎలక్షన్స్లో మా వాళ్ళు క్యాన్వాస్ చేస్తున్నారండి. గోవిందపల్లి ఇందూరు నారాయణ రెడ్డి గారు, గోస్పాడ్ నారా సత్యనారాయణ రెడ్డి గారు, వెంకటపతి అని చెప్పేసి ఒక ఎస్సీ క్యాండిడేట్, ఆయన చాగల్మరి మండలం వనిపెంట గ్రామస్తుడండి. వీళ్ళు ముగ్గురు జీప్లో పోతుంటే ఆ జీప్ మీద వాళ్ళు అటాక్ చేసి బాంబులు వేసి ఆ రోజు ట్రిపుల్ మర్డర్ చేయడం జరిగిందండి. అంటే వాళ్ళు మీ అనుచరులా? వాళ్ళు ముగ్గురు కంప్లీట్ అంటే మా తండ్రి గారితో పాటు వాళ్ళు సమకాలికులు అనమాట. మా సత్యనారాయణ రెడ్డి గారు అయితేనే, నారాయణ రెడ్డి గారు అయితేనే మా తండ్రితో పాటు రాజకీయాల్లో అక్కడ మంచి ఒక్కొక్కరు ఒక ఫిర్కాలు అంటే తాలూకాలు మండలాలన్నీ కూడా ఇది మెయింటైన్ చేసేవాళ్ళండి. ఆల్మోస్ట్ అంతకుముందు ఎలక్షన్లు కూడా నారాయణ రెడ్డి గారిని సమితి ప్రశ్న చేయాలని కూడా ఫాదర్ ట్రై చేయడం జరిగింది. ఎందుకు అంతలా బాంబులు వేసి వాళ్ళు అంత? అదేనండి, ఇప్పుడు దీనికి సంబంధించిన రివెంజ్ అక్కడ జరిగిందండి. ఇది వాళ్ళ తండ్రి గారు బాలరెడ్డి గారు అక్కడ హత్య గావింపబడ్డారని ఒక అభియోగంతో దాంతో అంటే కక్ష సాధింపు. తర్వాత ఏం జరిగిందంటారు? తర్వాత ఇంకేం లేదండి. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఎవరి జాగ్రత్తతో వాళ్ళు ఇంకా అంటే ఎవరికి స్వేచ్ఛ అనేది లేకుండా పోయిందండి. ఎక్కడ ఏదన్నా మనం అజాగ్రత్తగా ఉంటే ఏం జరుగుతుంది అనే పరిస్థితికి వచ్చిందండి. వాళ్ళు జాగ్రత్తగా తిరిగే వాళ్ళు, మేము జాగ్రత్తగా తిరిగే వాళ్ళం, అట్లా మెయింటైన్ చేస్తూ వచ్చామండి. ఆళ్ళగడ్డలో ఏరియాలు పంచుకొని అంటే మీరు ఒక ఏరియా వాళ్ళు ఒక ఏరియా అట్లా అనేది ఏం లేదండి. అప్పుడు ఏమంటే వాళ్ళంతా ఓల్డ్ టౌన్లో ఉండేవాళ్ళండి. అక్కడ ఓల్డ్ టౌన్లో వాళ్ళకు సంబంధించిన మనుషులు వాళ్ళు ఉండేవాళ్ళండి. న్యూ టౌన్ వచ్చేటలకు మేము ఉండేవాళ్ళమండి. అంటే మా మామగారు వీళ్ళందరూ కూడా అక్కడ లారీ ఆఫీస్ అంతా పెట్టేవాళ్ళండి. మా మామకు లారీలు ఉండేటువంటి ఆ లారీలన్నీ కూడా ట్రాన్స్పోర్టు ఆఫీసులు అన్నీ కూడా సెంటర్లో ఉండేటువంటి. న్యూ టౌన్లో మేము ఉండేవాళ్ళమండి, వాళ్ళు ఓల్డ్ టౌన్లో ఉండేవాళ్ళండి. అంతేగాని పంచుకునేది ఏం లేదండి. మేము ఓల్డ్ టౌన్లో కోర్టుకు వెళ్ళే వాళ్ళము, మేము హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఓల్డ్ టౌన్కి వెళ్ళాలా, అందుకు వెళ్ళాలా, వాళ్ళు బయటికి ఎక్కడికి వెళ్ళాలన్నా న్యూ టౌన్లో నుంచి వెళ్ళాలా. అట్లా పంచుకునేది అంత ఏం లేదండి. ఇప్పుడు ఎట్లా వాళ్ళ టౌన్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు మీరు మీ టౌన్లోకి వాళ్ళు ఇట్లా గన్నులు అవన్నీ పెట్టుకొని వెళ్ళేవారు? బాగా గన్నులు అనేం కాదు, మేము వెళ్ళినప్పుడు జాగ్రత్తగా మేము వెళ్ళేవాళ్ళం, వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు జాగ్రత్తగా వచ్చేవాళ్ళు. ఎవరన్నా మనుషులు వెళ్ళినప్పుడు వీళ్ళు ఆ ఏరియాలో ఎవరన్నా పోతే వాళ్ళు కొట్టేవాళ్ళు, ఇక్కడికి వస్తే వీళ్ళు కొట్టేవాళ్ళు, మా వాళ్ళు కొట్టేవాళ్ళు. అట్లా జరిగేదండి. అంటే బాంబులు వేసుకోవడం ఇవన్నీ కూడా ఇంకా అది ఇంకేదైనా జరుగుతున్నప్పుడు ఇంకా ఏదైనా ఓపెన్ ఇది జరిగినప్పుడు అది అన్నిటికీ కూడా సంసిద్ధమయ్యే జరిగేటువంటి అండి. ఇప్పుడు మీరు బాంబులు వేసారా? నేనే లేదండి. బాంబులు తయారు చేశారా? లేదండి, నేను అవసరం ఉండదండి బాంబులు తయారు.
అంటే మీ అనుచరులు తయారు చేసేవాళ్ళేమో. కాదండి, ఇంకా జరుగుతుంది. గన్ను ఎప్పుడైనా ఫెయిల్ చేశారు? నా దగ్గర వెపన్స్ ఉన్నాయండి, లైసెన్స్డ్ వెపన్స్ ఉన్నాయి నా దగ్గర. డబుల్ బ్యారెల్ గన్ ఉంది, రైఫిల్ ఉంది, రివాల్వర్ ఉన్నాయి నా దగ్గర. మంచి షూటరా మీరు? షూటర్ ఏం కాదు కానీ మామూలు మన ఆత్మరక్షణ కోసం కాల్చేదానికి ఎంత తప్ప. షూటర్ వాళ్ళు కాల్చాలన్నా కూడా గురి బాగుండాలి కదా. అంటే మినిమం మనకు నాలెడ్జ్ ఉందండి. ఒక ఇది ఉన్నప్పుడు, ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు ఇది ఉన్నప్పుడు మీరు కాల్చాలనుకున్నప్పుడు మీకు ఒక గన్ ఇస్తే ఒక 0 ఇది చేయకపోయినా కానీ ఒక 10% అటు ఇటు చేయగలుగుతారండి. అంటే ఇది ఉండాలి ఫస్ట్. ఎప్పుడైనా కాల్చారా మీరు గన్నుతో? కాల్చానండి నేను. నా వెపన్స్ మనం చెక్ చేస్తుంటాము, ఇక్కడ రైఫిల్ రేంజ్కి పోతాము, గన్ రేంజ్కి పోతాము, వెపన్స్ మనవి కండిషన్ ఉన్నాయి లేదని చెక్ చేసుకుంటుంటాము, కాలుస్తుంటాము. మనుషుల్ని కాల్చారా, జీవాలని కాల్చారా? లేదండి, ఎయిర్లోకి కాలుస్తామండి. ఎయిర్లోకి అంటే ఎప్పుడైనా మీకు ఎవరైనా అటాక్ చేసినప్పుడు ఎయిర్లోకి ఏమైనా కాల్చారా? ఎయిర్లోకి కాల్చడం అనేది సహజం అండి. మామూలు మన దగ్గరికి ఏదైనా జరుగుతుందంటే ఎయిర్లోకి కాల్చడమే మెయిన్. అంటే అవతల కాషన్ చేయటం అండి. నేను మీ గుడివాడ అమర్నాథ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిని. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.